రామాయణం కిష్కింధకాండ. రామలక్ష్మణులు శబరి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత పంపా సరస్సు అందాలను చూస్తూ సీత కోసం విలపిస్తూ ముందుకు సాగారు. లక్ష్మణుడు అన్నని ఓదారుస్తూ ధైర్యం చెప్పసాగాడు. క్రమంగా వాళ్ళు ఋష్యముఖ పర్వతానికి సమీపించారు. తన అన్న వాలి కోపానికి గురై తరిమివేయబడ్డ సుగ్రీవుడు అనే వానరుడు తన వాళ్లతో కలిసి ఆ పర్వతం పైన ఉంటున్నాడు. ధనుర్బాణాలను కలిగిన రామలక్ష్మణులను పైనుంచి చూసి తన అన్న వాలి తన కోసమే పంపాడేమో అని సుగ్రీవుడు భయపడ్డాడు. వెళ్ళి వివరాలు కనుక్కోమని హనుమంతుణ్ణి పంపాడు. హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి సన్యాసి రూపంలో వెళ్ళాడు. వెళ్ళాక వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళు సుగ్రీవునితో స్నేహం కోరుతున్నారని చెప్పగా వెంటనే హనుమంతుడు తన నిజ స్వరూపం దాల్చి తప్పకుండా జరుగుతుంది అంటూ రామలక్ష్మణులిద్దరిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లాడు. హనుమంతుని ద్వారా రాముడి వృత్తాంతం అంతా విని రామలక్ష్మణులను స్వాగతించి తను సీతను వెతకడానికి సహాయం చేస్తానని సుగ్రీవుడు చెప్పాడు. తర్వాత సుగ్రీవుడు కొన్ని రోజుల క్రితం ఒక స్త్రీని ఎవరో బలాత్కారంగా తీసుకెళ్తుంటే ఏడుస్తూ ఆమె జార విడిచిన నగల మూటను రామునికి చూపించాడు. ఆ నగలను చూసి రాముడు సీత నగలే అని గుర్తుపట్టి సీత కోసం ఎంతగానో విలపించాడు. సీతను వెతికి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేశాడు. రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకు తన అన్నకి వైరం ఏర్పడడానికి కారణాన్ని ఇలా వివరించాడు. కిష్కింధ రాజ్యానికి రాజు వాలి. తన తమ్ముడు సుగ్రీవుడు మంత్రి, అన్నకి విధేయుడు. ఒకసారి వాలి మాయావి అనే రాక్షసుని వెంబడిస్తూ ఒక గుహ లోపలికి వెళ్తూ తమ్ముణ్ణి బయటే ఉండమని చెప్పాడు. 1 నెల అయిపోయింది. గుహ నుండి ఎవ్వరూ బయటికి రాలేదు. కానీ పెద్ద పెద్ద అరుపులు, రక్తము రావడం మొదలయ్యింది. సుగ్రీవుడు అది గమనించి తన అన్న వాలి రాక్షసుడి చేతిలో మరణించాడేమో అని రోధిస్తూ రాక్షసుడు బయటికి రాకుండా గుహ ద్వారం వద్ద పెద్ద బండరాతితో మూసి నగరానికి తిరిగి వచ్చాడు. అప్పుడు కిష్కింధలో మంత్రులందరూ కలిసి ఉన్న పరిస్థితికి సుగ్రీవుడే తగిన రాజు అని రాజుగా నియమించారు. వాలి తిరిగి వచ్చి సుగ్రీవుడి ఇదంతా రాజ్యకాంక్షతోనే చేశాడని నిందించి సుగ్రీవుడి భార్య రుమను చేబట్టి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరిమేశాడు. వాలికి ఉన్న వరం, ఎవరైనా సరే తన ఎదుట నిలబడి యుద్ధం చేస్తే ఆ ఎదుటి వ్యక్తిలోని సగం బలం వాలికి వచ్చేస్తుంది. దానివల్ల వాలితో సుగ్రీవుడు పోరాడలేకపోయాడు. మాతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యముఖ పర్వతం వైపు రాలేడని కొందరి మంత్రులతో కలిసి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం పైన ఉంటున్నాడు. సుగ్రీవుని కథ విని రాముడు నేను వాలిని సంహరించి తన రాజ్యాన్ని భార్యని తనకు అప్పగిస్తానని అభయమిచ్చాడు. రాముడు సుగ్రీవుడు ఇరువురు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. రాముడిచ్చిన ధైర్యంతో సుగ్రీవుడు కిష్కింధకి వెళ్ళి పెద్ద పెద్ద కేకలతో వాలిని మల్ల యుద్ధానికి రమ్మని రెచ్చగొట్టాడు. వాలి యుద్ధానికి రాగా అన్నదమ్ములిద్దరూ భీకరంగా పోరాడారు. వాళ్ళిద్దరూ ఒకేలా ఉండేసరికి రాముడు వాళ్ళల్లో వాలి ఎవరో గుర్తుపట్టలేక మౌనంగా ఉండిపోయాడు. వాలికి ఉన్న వరం వల్ల క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి సుగ్రీవుణ్ణి బాగా చితక్కొట్టి తరిమేశాడు. లేనిపోని ఆశలన్నీ పెట్టి యుద్ధ సమయంలో వదిలేసినందుకు సుగ్రీవుడు రాముడితో నిష్ఠూరంగా మాట్లాడాడు. తర్వాత రాముడు అసలు కారణం చెప్పి మళ్ళీ సుగ్రీవుడికి ధైర్యం చెప్పి ఈసారి గుర్తుగా మెడలో పూలమాల వేసి పంపాడు. సుగ్రీవుడు మళ్ళీ వాలిని రెచ్చగొట్టగా యుద్ధం మొదలయ్యింది. ఈసారి రాముడు చెట్టు చాటు నుండి వాలి గుండెల్లోకి బాణం వేశాడు. వాలి మరణించాడు. వాలి మరణించిన తర్వాత సుగ్రీవుడు కిష్కింధకి రాజయ్యాడు. వాలి కొడుకు అంగదుడు యువరాజయ్యాడు.
వర్షాకాలంలో సీతను వెతకటం సాధ్యం కాదు కాబట్టి 4 నెలలు కిష్కింధలో ఉంటూ రాజ్యం చూసుకోమని, తర్వాత సీతాన్వేషణకు సిద్ధం కావాలి అని రాముడు సుగ్రీవుడితో చెప్పాడు. రామలక్ష్మణులు మాత్రం ఋష్యముఖ పర్వతం పైనే నివసించారు. 4 నెలల తర్వాత సుగ్రీవుడు తన వానర సైన్యం మొత్తాన్ని 4 దిక్కులకు సీతాన్వేషణకై పంపాడు. దక్షిణ దిక్కుకు వెళ్లే వారిలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశ వైపు సీతను తీసుకొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చని సుగ్రీవుడి అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన ఉంగరాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికి ఇచ్చాడు. దక్షిణ దిశగా వెళ్లిన వీరులు ప్రతి చోట వెతుకుతూ వింధ్యా పర్వతం దాటారు. రజత పర్వతం పైన వెతికారు. అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల ముగిసింది. వాళ్ళు దక్షిణ దిశలో సాగర తీరానికి చేరారు. అంతులేని ఆ సముద్రాన్ని చూసేసరికి వాళ్ళ ఆశలన్నీ అడిగెట్టాయి. సుగ్రీవుడిచ్చిన గడువు అయిపోయింది. సీతమ్మ జాడా తెలియలేదు. ఒట్టి చేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే శరణ్యమంటూ తమలో తాము జరిగిందంతా నెమరేసుకుంటుంటే అక్కడికి సంపాతి అనే మహాకాయుడైన గ్రద్ద వచ్చాడు. వారి ప్రసంగాన్ని పట్టి తన తమ్ముడైన జటాయువు మరణించాడని తెలుసుకొని చాలా దుఃఖించాడు. రావణుడనే రాక్షసుడు సీతను ఎత్తుకుపోయి సముద్రంలో 100 యోజనాల అవతల లంకా నగరంలో దాచాడని వారికి చెప్పాడు. సీత జాడ తెలిసినందుకు వానరులందరూ ఎంతగానో సంతోషించారు. కానీ అంతలోనే ఆ మహాసముద్రాన్ని చూసి వాళ్ళ ఆశలన్నీ నీరుగారిపోయాయి. అప్పుడు జాంబవంతుడు హనుమంతుని పరాక్రమాలను, హనుమంతుడి బలాన్ని వివరిస్తూ హనుమంతుని ఉత్సాహపరిచాడు. హనుమంతుడు సముద్రంలో పొంగిపోయాడు. దీర్ఘదేహుడై విజృంభించాడు. వానరులందరికీ వందనం చేసి, మహనీయులారా, నేను ఈ సముద్రాన్ని లంఘించి సీతను చూసి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్లగించుకొస్తాను అని హనుమంతుడు మహాకాయుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు.